కోయడ గుట్ట వచ్చేటోళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా ఎవ్వరు రాకండి డార్లింగ్. వ్యూ లేదు బొక్క లేదు, అంత మొత్తం ట్రాఫిక్. మా మేడం వ్యూ లేదు బొక్క లేదు, అంత కాసేం లేదు. ఏ అమ్మ పబ్లిక్ మాత్రం ఏదో జాతరకు వచ్చినట్టు వచ్చిర్రు. అందరు ఇన్స్టాగ్రామ్లో చూసి మాత్రం తరలి తండాలు కదా తరలి వచ్చిర్రు. నెక్స్ట్ టైం మాత్రం ఎవరిని రాని రెల్లింగ్తారు, అంతమంది జనాలు వచ్చిర్రు. తుకాడు దావత్ అన్నట్టు ఉరికొచ్చారు అందరూ. సో హాయ్ డార్లింగ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇవాళ మనం రైడ్కి వెళ్తున్నాం అన్నమాట. వీకెండ్ కాబట్టి చిన్న ట్రిప్ ప్లాన్ చేసినాం. ఎక్కడంటే కోహెడ వ్యూ పాయింట్. నేను కూడా వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్ళడం. చూద్దాం ఎట్లుంటుంది వ్యూ పాయింట్ అది. లెట్స్ సీ హౌ ఇట్ విల్ బి, హౌ ఇట్ ఈస్. ఫస్ట్ పెట్రోల్ పంప్ వెళ్దాం, పెట్రోల్ పోయించుకుందాం. కోహెడ వ్యూ పాయింట్ వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనము. నాకు కూడా తెలియదు, మ్యాప్లో పెట్టుకొని వెళ్ళాలి. నాకైతే నా ఇంటి నుంచి మాత్రం అది ఎన్ని కిలోమీటర్ చూపిస్తుంది అంటే 40 అరౌండ్ ఏదో చూపిస్తుంది. మన భార్గవ్ బ్రో వాళ్ళేమో కూకట్పల్లిలో ఉంటాడు, అక్కడి నుంచి వస్తుండు. ఇప్పుడు మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట మా ఇంటి నుంచి. చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పెట్రోల్ పోయించుకుందాం. ఏమైనా చలి ఉందా? చలి మాత్రం ఇచ్చి పడేస్తుండ లింక్స్. మార్నింగ్ సన్ రైజ్ మస్తు ఉంటుందంట అసలు. చూద్దాం ఎట్లుంటుంది. మనకు అదృష్టం ఉందా, మనం వెళ్ళేలోపు ఎట్లా ఉంటుందో ఏమో. వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో తెలీదు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు. సో చూద్దాం ఎట్లుంటుంది. స్టే విత్ మీ డార్లింగ్స్. పెట్రోల్ ఒప్పించుకున్నాం అనుకో, ఒక టెన్షన్ పోతుంది. వస్తున్నాం డార్లింగ్. $620 मारो भैया. 620. 620. ఇది ఏమంటారు కోహెడ ఇట్ సైడ్ రామోజీ ఫిలిం సిటీ అన్నా. లే వస్తుంది ఇక్కడ గచ్చిబౌలి నుంచి వస్తారు ఒక గ్రూప్, అంటే ఒక 3-4 మెంబర్స్ వస్తారు. వెళ్తున్నాం. అరే అమ్మ ఇదేంది బ్రేక్ పడతలేదు డార్లింగ్. ఇదే ఉంటుంది నా ముడ్డల గాచారం. ఎప్పుడైనా ఏదో ఎక్కడైనా వెళ్దాం అనుకుంటే ఇట్లాంటి ఏదో ఒకటి అవుతుంది నాతోటి. ఇంకా బ్రేక్ పడతలేదు, బ్రేక్ ఆయిల్ అయిపోయినట్టుంది. ముడ్డల గాచారం ఉంటుంది. బ్రేక్ పడతలేదు. ముంగడు బ్రేకే ఒత్తుకుంటా వాళ్ళ. ఇక బ్రేక్ ఆయిల్ అయిపోయినట్టుంది. పొద్దుగాల నా గుద్ద దింగేసింది ఆచారం. పక్కన పెట్టుకుందాం, ఇంకో గాచారం వచ్చి గుద్ద దింగగల మళ్ళా ఇంకల్కెళ్ళి. హాయ్ బ్రో. మస్తు చలి పెడుతున్నట్టుంది. నేను ఆ పక్కన పెట్రోల్ పోపించుకుని వచ్చినండి, అక్కడనే లొకేషన్ పెట్టిన అట్లకైనా అట్లా పోదామని. ఏది అవునా? తిరిగేసి సరే పోమా. నాది మొడ్డకు ఆచారం మంచలేదు చూడు, బ్రేక్ పడతలేదు ఇంకా. అది ఆయిల్ అయిపోయినట్టుందిగా. ఏం కాదు, పోవచ్చు, లైట్గా పడుతుంది ముంగడు బ్రేక్. చలో, ఇదే మా ఇల్లు ఆ ముంగట.
చలో మనము ఏమంటారు ఆరంగడ్ పోయిన తర్వాత లొకేషన్ పెట్టుకుందాం. అప్పుడు వరకైతే నా ఇంకా పెట్రోల్ వేసుకురా. పొద్దుగాల అది కూడా లేస్తలేనట్టుంది. సో గాయ్స్ మన బాయ్స్ కూడా వచ్చేసారు అనమాట. ఇక రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్ ది రైడ్. సో ఇప్పుడైతే మేము ఆరంగడికి మా ఇంటి నుంచి వెళ్తుంటే మన శంషాద్ వెళ్ళే రూట్, ఈ రైట్ సైడ్ సర్వీస్ రోడ్ వెళ్ళే రూట్లో అది కింద వర్క్ నడుస్తుంది ఖరీచుది, అంటే బంద్ ఉందన్నమాట. సో అందుకే లోపల నుంచి బుద్వేల్ నుంచి అట్లా అని వెళ్ళాలి. ఇక కిస్మత్పూర్ బుద్వేల్ నుంచి వెళ్ళాలి. వీళ్ళని ఇక నేను గైడ్ చేయాలి. ఆ లోపల నుంచి వెళ్ళి అట్లా వెళ్ళాలి. ఇక లేకపోతే అసలు మాకు ఇది ఈజీ ఉంటుంది ఇవే కిందికేని. ఇక మొన్న గేట్లో వదిలేరు కాబట్టి మా సార్బీ మొత్తం రోడ్ అంతా ఖరాబ్ అయిపోయింది. సో అట్లా సరే చలో ఆరంగర్ రోడ్కి అయితే వచ్చేసినాం మేము. ఇప్పుడు సైడ్ కాపుకొని జర ప్రాపర్ లొకేషన్ ఎట్లా వెళ్ళాలి ఏం కథ చూసుకోవాలి. చూసుకుంటే మళ్ళీ వెళ్ళిపోవచ్చు, మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా. ఏడైనా ఆపుకోవాలి. ఇప్పుడు లొకేషన్ చూసుకుందాం ప్రాపర్గా. చూపిస్తుందా కొట్టు ఓపెన్ చేయి. చలో ఇక ఎల్బీనార్ రోడ్ ఇది. 7కి 40 మినిట్స్ చూపిస్తుంది. జల్దీ వెళ్ళిపోదాం పా. ఎంకాలు ఇచ్చేసాయి కరెక్ట్. ఆడ వనస్థలిపురం పోయినాక పెడదాం అప్పుడు. స్ట్రైట్గా కిందికే చలో కింది లొకేషన్ అయితే చూసుకున్నాము. మన వనస్థలిపురం పోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి మ్యాప్ చూసుకుంటే సెట్ అయిపోతుంది. చలో గాయస్ కట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాం. సో గాయస్ ఎల్బీనార్ సైడ్ అయితే వచ్చేసినాం. హయత్ నగర్. అరే నీ అమ్మ ఇది మళ్ళీ ఇక్కడనే బ్రిడ్జ్ కాడ దిగిందిరా. అయితే అవతల రోడ్ ఎక్కేడున్నాం మేము అసలు. తప్పు పని చేసినాం డార్లింగ్స్. ఇట్స్ ఓకే, మళ్ళీ యూటర్న్ చేయాల్సి వస్తుంది. సో ఎల్బీనార్ వచ్చినాము. ఎల్బీనార్ నుంచి ఇప్పుడు హైత్నార్ రోడ్లోకి కనెక్ట్ కావాలి ఇప్పుడు మేము. అసలు ఫస్ట్ సెకండ్ బ్రిడ్జ్ ఎక్కేడుండే, మేము ఈ బ్రిడ్జ్ ఎక్కేవాడు దగ్గర. సో ఇంకో గ్రూప్ అయితే మాకు కనెక్ట్ అయింది డార్లింగ్. అంతా గ్రూప్ చూసి అందరం కలిసి వెళ్తున్నాం అన్నట్టు ఫీల్ అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్తున్నాం వీళ్ళు, గొర్రెల మందిలో కలిసిపోయినాం మేమైతే అలా ఆ గ్రూప్లో. మస్తు అనిపిస్తుంది అట్లా ఒక రైడింగ్ గ్రూప్ తోటి వెళ్తే కూడా మజా వస్తుంది. మనం కూడా వెళ్దాం సూన్. మంకూర్ అయితే గుద్ద వల్ల అసలు ఎట్లా అంటే మంచు మస్తు ఇట్లా ఫోమ్ లెక్క మొత్తం ఇట్లా చెట్ల మీద అయితే కనిపిస్తుంది మాకైతే. ఇప్పుడు దాకా ఒక బ్రిడ్జ్ పై నుంచి చూసినాము. వెళ్ళాలంటే అంత జల్దీ వెళ్ళాలనిపిస్తుంది నాకైతే. మంచిగా ఆ మంచు చూస్తుంటే అసలు ఆ చెట్ల మీద అబ్బా, ఇంకా హైట్ నుంచి చూస్తే కొండపై నుంచి చూస్తే ఇంకెట్లా ఉంటుంది ఆ సీనరీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోవడాలి. ఫైనల్లీ అయితే ఈ కోహెడ గుట్ట మీదకి అయితే వెళ్తున్నాము. చాలామంది పబ్లిక్ అయితే చాలామంది కనిపిస్తారు. అందరు ఇక్కడనే వస్తారు వ్యూ పాయింట్ చూడడానికా. మెల్ల మొత్తం గుట్ట ఖాళీ మౌత్ దాల్దేంగా అనాలే ఖాళీ ఫ్యాన్ కు టకర్. ఇదేంది ట్రాఫిక్ జామా? మన ఇదేంద్రా నాయన మొత్తం సంత ఉంది ఇక్కడ కూడా. ఇంతగానం మందా? మీరు ఎప్పుడో సన్ రైజ్ అయిపోయిన తర్వాత వస్తారేమో మీరు ఇక. అరే బ్రదర్ ఎంకాలకిరా పోనీ అన్న ముంగడు పోనీ. అట్లా ఆపితే ఎట్లారా నాయన, ఒక్కొక్క ఇష్టం వచ్చినట్టు వస్తారు. మనం బైక్లో ఎన్ని పెట్టి పోదామా? మొత్తం మీద ఏంది జాతర అవుతుంది, పైన పోవచ్చా బండి తీసుకొని? ఈ వీకెండ్ కాబట్టి ఇంతమంది ఉన్నట్టు పోదాం. మళ్ళీ బండి తీసుకొని పెట్టి పోదామా? ఈ మళ్ళీ ఎందుకు మళ్ళీ ఆడపోయిన తర్వాత మళ్ళీ పెట్టి పోతే కుదరదాం. సరే పెట్టేద్దాం. సరే నడుమల చూద్దాంపా.
బండ్లు అయితే పోతున్నాయి, చాలామంది కింద పార్క్ చేసిర్రు. చూద్దాం. ఈడ పెట్టేసుకో. భార్గవ్, ఏంది ఇది నేను చూడలా. ఏంది ఇది? వీకెండ్ అనా? అరే ఒక్కొక్కడు అయితే కొండలు పుట్టలు వాటిగా ఎక్కిరు నాయన. చూద్దాం పా, ఇక్కడికైనా ఒకసారి చూద్దాం దా. ఏంట్రా నాయన పబ్లిక్ ఇది. చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ జనాలు ఉన్నారు ఇక్కడ. భార్గవ్ జర్ర ఇది పట్టుకో. అందరికి ఎందుకు ఆలోచిస్తారు? ఇంకెప్పుడు వస్తుంది సన్ రైజ్? అందరు ఎదురు వస్తారు. పారాషూట్ వేసుకొని దుంకేశాలి ఇటుకే. రామ్దేవ్ ఎంత డేంజర్ ఉందంటే అసలు ఈ స్పాట్. చాలామంది కొనాల ఎడ్జ్లలో నిలబడ్డారు. అసలు అట్లా చాలామంది లైఫ్ రిస్క్లో పెట్టి ఫోటోషూట్లు వీడియో షూట్లు చేస్తారు. ప్లీజ్ అట్లా చేయకండి, ఎందుకంటే లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. అని ఫోటోలు ఎంత ఇంపార్టెంటో ఫొటోస్ కన్నా మన లైఫ్ కూడా అంతే ఇంపార్టెంట్. చాలా ఎడ్జ్లలో స్టోన్స్ మీద కూర్చుంటారు. అసలు లైఫ్ చాలా రిస్క్ వేస్తున్నారు. అట్లా చేసుడు మాత్రం అసలు కరెక్ట్ కాదు. మీకు ఫొటోస్ వీడియోస్ ఎంత ఇంపార్టెంటో లైఫ్ కూడా అంతకన్నా మోస్ట్ ఇంపార్టెంట్. సో స్పాట్ చూపిస్తా లొకేషన్. ఏమన్నా ఉన్నదా లొకేషన్? అసలు ఇక మెయిన్ వ్యూ పాయింట్ కి వచ్చిన ఓఆర్ఆర్ కనిపించేటట్టు ఆడికి వచ్చిన తర్వాత ఇక లైట్ గా చిన్నగా వీడియో షూట్ ఫోటో షూట్ చేసుకున్నాము. ఇక క్రౌడ్ ఎక్కువ కావడంతో అక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ ఇక అందరిని ఎలగొట్టేసిరు. మమ్మల్ని కూడా ఇక పొండి ఇక నడురి అన్నారు. ఇక మేము కూడా దిగేసి వెళ్ళిపోయినాం. చలో ఫోటో షూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వీడియోలు కూడా షూట్ చేసుకున్నాం. ఇక బయలుదేరాం. చాలామంది వెళ్ళింగుతారు, అసలు మీదికి వెళ్ళనిస్తలేరు. సో చలో డన్ ఫర్ ది డే. భార్గవ్ బ్రోది బండి తీస్తున్నా, ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నా హిమాలయన్. చూద్దాం ఎట్లుంటుంది. చేలో అంటే పిచ్చి క్రౌడ్ వచ్చింది. అందరిని నిలగొట్టేస్తారు. ఎందుకంటే చాలామంది ఎంత నెగ్లెక్ట్ చేస్తారు అంటే సేఫ్టీ. అసలు మొత్తం స్టోన్స్ పైన ఎడ్జ్ పైన కూర్చుంటారు, ఫోటోలు దిగుతారు, ఫోటో షూట్ చేస్తారు. చేయండి, కానీ ప్రియారిటీస్ కూడా ఉండాలి కదా. చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవాలి. సేఫ్టీ కూడా మనం పాటించాలి.
అన్నీ మనకి ఫోటోషూట్ వీడియో షూట్ ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ మన లైఫ్. దాన్ని కూడా నెగ్లెక్ట్ చేస్తున్నాం మీరు. అందుకే చాలామంది ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్స్ అందరినీ పంపించేస్తారు. నాకు తెలిసి మేబీ నెక్స్ట్ టైం మాత్రం అస్సలు ఓపెన్ ఉండదు, కిందికి పంపించేస్తారు. వీకెండ్స్లో మాత్రం అస్సలు రావద్దు. వీక్ డేస్లో వస్తే రావచ్చు అనుకుంటా, తక్కువ ఉంటారేమో జనాలు. ఇది వీకెండ్ కాబట్టి, అలా సండే కాబట్టి పిచ్చి క్రౌడ్ వచ్చిర్రు. బాబా ఏవో చూడండి ఎన్ని వెహికల్స్. వ్యూ అంతా ఏం కాస్ట్లేదు కానీ ఫోటోషూట్కి వీడియో షూట్కి మంచిగానే ఉంది, పర్లేదు, బాగానే ఉన్నది. వీడియోలలో ఇన్స్టాగ్రామ్లో చూపించినంత మాత్రం అంత కాస్ట్లేదు. అది అదృష్టం ఉండాలి. అప్పుడు ఆ వెదర్ అలా సిచ్యువేషన్ అట్లా డిమాండ్ చేసింది. మన అంత కరెక్ట్ లేకుండా మేము వచ్చినప్పుడు కొంచెం సాటిస్ఫైడ్ అంతే. ఇంకా లైట్గా కార్లలో కూడా వచ్చారు. అసలు కార్లో మాత్రం అస్సలు రావు డార్లింగ్. కార్లలో వస్తే ఇట్లా బొగ్గ అయిపోతారు. ఇట్లా తిరుపతి యాదగిరిగుట్ట లైన్లో నిలబడాలి. ఇక చిన్నపాటి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా కోహెడ. ఓఆర్ఆర్ వ్యూ అయితే గుద్దవలుగా అనిపిస్తుంది అసలు. ఇదేదో ఇక్కడ సైడ్ కింద లేకున్నది చూద్దామని వచ్చిన ఇటు సైడ్, అదే కోహెడ గుట్ట. డ్రోన్ ఎగరేస్తారు బ్రో వాళ్ళు. చూద్దాం ముంగడ పోయి. మొత్తం పొలాలు ఉన్నాయి, పొలాలలోకైనా పోతామా కూడా. అయితే గుద్దా వాళ్ళది ఇంకడగా మా పొలాలు మొడ్డ గురుపుతా అర్రా మీరు అని. ఖాళీ కోమా షార్ట్ అనుకో. పోతుందా బాయ్, పోతుందా? సైడ్కైనా పోందా? మొత్తం ఆఫ్ రోడింగ్ ఉంది. అరే నెమ్లి పట్టుకోర్రా, ఎయిర్రా. మనం నేస్తారా నాయన, నెమ్లి నేస్తారు బ్రో. మొత్తం మొడ్డ ఆఫ్ రోడ్ అవుతుంది అలా. ఎక్కడ పోతున్నాం తెలియదు మొడ్డవి, కానీ ఫోన్ అయితే పోతున్నాం. ఎక్కడ పోతుందిరా నాయన ఈ దారి? మొత్తం కొండలు గుట్టలు దిగుతుంది ఇది. వీళ్ళు మన వాళ్ళు అయితే రాలేరు. ఇంకా మీకు ఒకటి చూపిస్తున్నా అండి. ఇవి కూడా ఒక టైప్ ఆఫ్ రేగ్గాయలు అనమాట. గంగిరేగ్గాయలు ఏమో అంటారు దీంట్లోని, నాకు కూడా అంత తెలియదు. బాగుంటాయి కానీ తినడానికి. చిన్న రేగ పండ్లు చిన్నప్పుడు బాగా తింటుండేవి. అడవిలలోనే దొరుకుతాయి. కట్టమిట్ట ఉంటాయి. ఇంకెక్కువ వండినవి కూడా తినొచ్చు, కానీ ఇట్లా అయిపోయి ఉంటాయి. మంచిగా ఉంటాయి. నో ఎంట్రీ అని అయితే ఉంది, కానీ మనం ఎంట్రీ తీసుకుంటాంగా. అడుగుదాం పెద్దమాన్ గారు కానీ. భయ్యా లేక్ కే పాస్ ఆతా, లేక్ దగ్గరికి వెళ్తుందా? అయితే ఆడ ఒకటి లేక్ ఉంటుంది చూడు, చెరువు, వెళ్తుందా? అక్కడ ఒకటి దారి ఉంటుందిగా, బండ్లేలే. సరే, మనోడైతే ఇటు నుంచి వెళ్ళాలన్నాడు. పోతుందో పోతుంది. ఇది కాదు, ఇది కూడా కాదు. లెఫ్ట్ తీసుకో. మొత్తం మాకు డెడ్ అండ్ రూట్లే కనిపిస్తున్నాయి. దారి ఎక్కడుంది? పోతుందా? ఏహే, దారి ఎక్కడ పోయింది ఇది? ఆ తర్వాత ఇక మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి వచ్చినాం. మళ్ళీ మెయిన్ రోడ్ మీద కూడా కొన్ని ఫొటోస్ దిగినాం మంచిగా. ఇక కొంతమంది బ్రదర్స్ వచ్చారు మమ్మల్ని చూసి ఫొటోస్ దిగుదామని, వాళ్ళు కూడా బైక్ మీద. ఇక ఎందుకు కాదనాలి అని చెప్పేసి వాళ్ళకి కూడా ఫొటోస్ దిగడానికి ఇక ఛాన్స్ ఇచ్చినాం, దిగిరు. ఒక బ్రదర్ రైడ్ కూడా చేసిండు నా బైక్. ఇక అక్కడ నుంచి లేట్ అవుతుంది అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ కి బయలుదేరినాం.
మార్నింగ్ వచ్చినాం, ఇక బాగా ఆకలి అవుతుంది, ఇక టిఫిన్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయలుదేరినాం. బాయ్ ఈయన సెంటర్ చెప్పుదాం పోతే ఇక. అరే బాయ్ రైట్ బాయ్ రైట్ భార్గవ్. కలుద్దాం మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో. గైస్ నెక్స్ట్ వ్లాగ్ ఎక్కడికి వెళ్ళాలో కామెంట్ చేసి చెప్పండి, మంచి లొకేషన్ చెప్పండి హైదరాబాద్లో. నెక్స్ట్ వీక్ కలుద్దాం మళ్ళీ. అండ్ ఈ వాళ్ళకి అయితే బ్రో వీడియో అయితే ఎండ్ చేస్తాను. సపోర్ట్ చేయండి జర, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది సపోర్ట్ చేయండి. బాగుంది మంచిగా వీడియో చేసి మంచిగా కంటెంట్ ఇస్తామనుకుంటుంది బ్రో. మంచి లొకేషన్ అయితే కామెంట్ చేసి చెప్పండి, మంచిగా వెళ్ళి మీకు అందరికీ ఎక్స్ప్లోరేషన్ ఇస్తాను. థ్యాంక్ యూ బాయ్ బాయ్. ఇంటికి అయితే వచ్చేసినాం రిటర్న్. అమ్మా గుద్ద చనిపోయింది అయ్యా, ట్రాఫిక్ ఉండే మస్తు. చలో ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం. ఇవాళ బ్లాగ్ మాత్రం మస్తు అంటే మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా అయింది ఇవాళ డే వర్త్ అనమాట. చలో